చెప్పు సార్. నాకు కిల్లర్కి మధ్య దూరం ఇప్పుడు చాలా తక్కువే ఉంది సార్. వాడి కళ్ళు నాకు కనిపిస్తున్నాయి సార్. ఆడు కొట్టుకేస్తే ఇక్కడ కనిపిస్తుంది సార్. ఆవు నూనె స్మెల్ వస్తుంది సార్. ఏంటి? అదే సార్, ఆవాలు కొబ్బరి నూనె కలిపి చేస్తారు కదా సార్. మీరు పట్టుకోవడానికి ముందే నేను పట్టేసుకున్నాను సార్. రిపోర్ట్ చేద్దామని కాల్ చేశాను సార్. ఈయనకి కాలనట్టు. ప్రభు మీ జీవితంలో చేసే అద్భుతాలను మీరు ఒకసారి గుర్తించండి. అవునరా, దేవుడే అద్భుతాలు సృష్టించాడు. లేకపోతే నువ్వు నాకంటే ఎందుకు పడతావు? పోలీసు వాడైనా నీ ఇంటిలోకి నేను తొంగి చూస్తున్నాను. నీ హాల్కు దగ్గరలోనే ఓ సాతాను బాక్స్ ఉంది. సాతాన్ బాక్సా? అదే మీ ఇంటి టీవీ. అలా మీరు ముందుకు వెళితే మీ బెడ్రూమ్ లో ఎడం వైపు అరమర లోపల ఒక ఎక్స్రే సర్టిఫికెట్ ఉంది. అది నాకు కనిపిస్తోంది. ఓ బిడ్డ, నీకు ఎముకలు విరిగినాయి కదా. ఎవరింట్లో అయినా టీవీ హాల్లోనే ఉంటుంది. అల్మారాలోనే ఎక్స్రేలు సర్టిఫికెట్లు ఉంటాయి. పైగా ఎవరైనా నన్ను చూసినా బొక్కలు ఇరుగుతాయనే చెప్తాను. ఇదిగో కెళ్ళరా, నీ అద్భుతాలు మడిచి మంచ కింద పెట్టుకో. అనీతి చేసేవాడు మరింత అనీతి చేస్తాడు. దుర్జనుడు మరింత దుర్జనుడవుతాడు. నీతిమంతుడు మరింత నీతిమంతుడవుతాడు. విశుద్ధుడు మరింత విశుద్ధుడవుగాక. ఆమేన్. ఇదేరా ఆ లెటర్లో కూడా ఉంది సార్. ఎవరితను? సార్, ఆ క్రైమ్ సీన్ జరుగుతున్న వీధిలో తిరుగుతుంటే ఎత్తుకొచ్చాను. వారం నుంచి అక్కడే తిరుగుతున్నాడు. ఆ ఏరియాలోనే అద్భుత ప్రవక్తి, లోకశాంతి అంటే ఏవేవో చెప్తున్నాడు సార్. ఈ కంటెంట్ మొత్తం మన లెటర్కి దగ్గరగా ఉంది సార్. ఆలోచించకుండా లేపుకొచ్చాను. జానీ ఎక్కడున్నాడు? ఏమో సార్, పాపం నేను దిగేసరికి అతనికి ఈగో ఫీలింగ్ వచ్చినట్టు సార్. రమ్మని చెప్పాను సార్. ఇంతకీ ఇతనేమంటున్నాడు? అతని చేతే చెప్పిస్తాను సార్. చెప్పు. ఈ పాపాలను తుడిచేయటానికి ఆ ప్రభు వస్తున్నాడు. ఓ పాపులారా, ఆయన కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. హలో. ర్యాంక్ హలో. తనే, దీనంతటికి కారణం తనే. తన ఈ విషయం పోలీసులకు చెప్పకుండా ఉండాల్సింది. నా బాబు కోసం నేను ఏమైనా చేస్తాను. దీంట్లో మీరు తలదొరచుకోండి. మిస్టర్ జాయ్, అనవసరంగా తన మీద నింద మోపకండి. తను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పుడు ఇంత డబ్బు మీరు ఎలా ఏర్పాటు చేయబోతున్నారు? అదంతా నేను చూసుకుంటాను. నాకున్న ఆస్తులన్నీ అమ్మేసైనా సరే డబ్బు ఏర్పాటు చేస్తాను. 5 గంటల వరకే మీ డెడ్ లైన్. ఈ లోపు మీరు డబ్బుని ఎలాగైనా అరేంజ్ చేసుకోండి. వాళ్ళు అడిగిన డబ్బుని ముందు మీరు అరేంజ్ చేసుకుని వాళ్ళు చెప్పిన చోటకి వెళ్ళి ముందు మీ అబ్బాయిని విడిపించుకోండి. వాళ్ళతో మనం నెగోషియేట్ చేయాలి. కొంచెం టైం కావాలని అడుగుదాం. డబ్బులు కూడా తగ్గించమని అడుగుదాం. ఇలాంటప్పుడు మనం చేయగలిగింది ఈ ఒక్క పని, టైం డిలే ప్రాసెస్. నాకు ఆఫీసర్ తెలుసు. అంటే మీరేమైనా ఆపరేషన్ చేయబోతున్నారా? నో, వాళ్లతో మనం బేరం కుదుర్చుకోవడానికి చూస్తున్నాం. కుదరకపోతే మాత్రమే ఆపరేషన్. అండ్ హీఈస్ గుడ్ అట్ బోత్. హీ విల్ డిసైడ్. 1 minute. ఏమైంది సార్? అందరూ రష్యన్స్ సార్. గోవా నుంచి వచ్చారు. వాళ్ళలో నటోరియస్ క్రిమినల్ చినువా అపాచి కూడా ఉన్నాడు. అదే నైజీరియా వాడు. వాడి మీద ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఉంది సార్. వాడు కేరళలో బాగా ఫెమిలియర్. వాడు మలబార్ ఏరియాలో సెవెన్స్ ఫుట్బాల్ ఆడటానికి వెళ్ళేవాడు సార్. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో లొకేట్ చేశాం. బట్ సార్, ఇదేదో నార్మల్ కిడ్నాప్ కేసులో లేదు సార్. పిల్లోడిని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు సార్. నా బాబుకి ఏం కాదుగా? నో.